Good morning. I am Venkateshwaramma, JDC, Gadwal. ఈరోజు టాపిక్ మమ్మెల్స్ లేదా క్షీరదాలు. మమ్మెల్స్ లేదా క్షీరదాలు వీటి యొక్క సాధారణ లక్షణాలు లేదా జనరల్ క్యారెక్టర్స్. మమ్మెల్స్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ లేదా క్షీరదాల యొక్క సాధారణ లక్షణాలు. మనం ఇంట్రడక్షన్ లోపల మమ్మెల్స్ గురించి ఆధునిక జీవ మహాయుగాన్ని క్షీరదాల యొక్క స్వర్ణయుగం అంటారు. ఆధునిక లేదా నవీన జీవ మహాయుగాన్ని క్షీరదాల యొక్క స్వర్ణయుగం అంటారు. క్షీరదాలను మనం పరిశీలించినప్పుడు వెంట్రుకలు, గోర్లు, గిట్టలు, స్వేద గ్రంథులు, చర్మాంస గ్రంథులు, క్షీర గ్రంథులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ క్యారెక్టర్స్, ఈ లక్షణాలన్నీ కూడా క్షీరదాల యొక్క సాధారణ లక్షణాలు. ఇటువంటి లక్షణాలు, ఈ లక్షణాలన్నీ కూడా రోమాలు కావచ్చు, చర్మాంస గ్రంథులు కావచ్చు, క్షీర గ్రంథులు కావచ్చు, ఇవన్నీ కూడా ఓన్లీ మనము క్షీరదాల లోపల మాత్రమే పరిశీలిస్తాము, వేరే జీవుల లోపల చూడము. కాబట్టి క్షీరదాలకు లేదా మమ్మెల్స్కు స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. స్టడీ ఆఫ్ మమ్మెల్స్ లేదా క్షీరదాల యొక్క అధ్యయనాన్ని మమ్మాలజీ అంటారు. క్షీరదాల లోపల అతిపెద్ద క్షీరదము నీలి తిమింగలం. ఓకేనా? క్షీరదాల లోపల అతిపెద్ద క్షీరదము లేదా అతిపెద్ద జీవి నీలి తిమింగలం. దీన్నే బెలనోప్టెరా మస్కులస్ అంటారు. అతి చిన్న క్షీరదము షిగ్మి శ్రూ అనే జీవి మనకు క్షీరదాల లోపల అతి చిన్న జీవి. మనము ఈ ఫస్ట్ జనరల్ క్యారెక్టరు లేదా సాధారణ లక్షణాలని, క్షీరదాల యొక్క సాధారణ లక్షణమైన ఫస్ట్ లక్షణాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఉష్ణరక్త జంతువులు. మామూలుగా మనకు ఫిషెస్, యాంఫీబియన్స్, రెప్టైల్స్ ఇవన్నీ కూడా పైకిలోథర్మిక్ ఎనిమల్స్, శీతల రక్త జీవులు. కానీ క్షీరదాల వరకు వచ్చేవరకు ఏమవుతుంది? ఉష్ణరక్త జీవులు. అంటే దేహ ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకోగల జీవులను మనము ఉష్ణరక్త జీవులు అంటాం. బాడీ టెంపరేచర్ని కాన్స్టెంట్గా పెట్టుకోగల ఎనిమల్స్ లేదా జీవులను మనము ఉష్ణరక్త జీవులు అని అంటాం. ఈ క్షీరదాల లోపల శరీరాన్ని కప్పుతూ బాహ్య చర్మం నుంచి రోమాలు ఏర్పడతాయి. తిమింగలాలు, ఆర్మడిల్లాల్లో ఈ రోమాలు క్షీణించి ఉంటాయి. అన్ని క్షీరదాల లోపల రోమాలు ఉంటాయి. కొన్ని జీవుల లోపల, ఎగ్జాంపుల్ తిమింగలము, ఆర్మడిల్ల లోపల ఈ రోమాలు క్షీణించి ఉంటాయి. నెక్స్ట్ నకాలు, గోర్లు, గిట్టలు ఇవన్నీ కూడా మనకు క్షీరదాల యొక్క సాధారణ లక్షణాలు. మనం క్షీరదాలను అబ్జర్వ్ చేసినప్పుడు మనకేమేమి కనిపిస్తాయి? నకాలు, గోర్లు, గిట్టలు వంటి లక్షణాలు మనము సపరేట్గా ముఖ్యంగా క్షీరదాల లోపల మాత్రమే అబ్జర్వ్ చేస్తాము. ఫస్ట్ పాయింట్, దీస్ ఆర్ హోమియోథర్మిక్ ఎనిమల్స్. బాడీ టెంపరేచర్ని కాన్స్టెంట్గా పెట్టుకున్న జీవులను హోమియోథర్మ్స్ అంటారు. బాడీ ఈజ్ కవర్డ్ బై హెయిర్ which is epidermal origin. And mammals, claws, nails and hooves are present. Claws, nails and hooves are present in mammals. మనము క్షీరదాల యొక్క లక్షణాలను అబ్జర్వ్ చేసినప్పుడు ఏమనుకున్నాము? గోర్లు, తర్వాత గిట్టలు, నకాలు ఇవన్నీ కూడా మనకు క్షీరదాల లోపల చూస్తాం. ఇక్కడ చూడండి, మనము గుర్రాన్ని కానీ, పందిని కానీ,
తర్వాత జింకలు, మేకలు, గొర్రెలు వీటిని అబ్జర్వ్ చేసినప్పుడు గిట్టలు, గోర్లు వంటి క్యారెక్టర్స్ మనకు క్షీరదాల యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టర్ లేదా మనకు ముఖ్య లక్షణం. ఏవేవి? గోర్లు, నఖాలు, గిట్టలు. హూస్ అనేటివి మనకు మమ్మల్స్ యొక్క స్పెసిఫిక్ క్యారెక్టరు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గిట్టలన్నీ కూడా మనం గిట్టల డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ గిట్టలను కలిగి ఉండడం క్షీరదాల యొక్క ముఖ్య లక్షణం. నెక్స్ట్ క్యారెక్టరు చర్మం లోపల చర్మావస గ్రంథులు, స్వేద గ్రంథులు, చర్మావస గ్రంథులు, స్వేద గ్రంథులు ఉంటాయి. చర్మావస గ్రంథులు ఉంటాయి, స్వేద గ్రంథులు ఉంటాయి. ఈ స్వేద గ్రంథులు మనకు ఉష్ణోగ్రతను క్రమపరుస్తాయి, అదేవిధంగా విసర్జనకు ఉపయోగపడతాయి. అంటే బాడీ లోపల ఏమైనా వేస్ట్ మెటీరియల్ ఉంటే అక్కడ స్కిన్ దగ్గర ఉండే ఈ స్వేద గ్రంథులు బయటికి విడుదల చేస్తాయి. కాబట్టి విసర్జనకు ఉపయోగపడతాయి, ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తాయి స్వేద గ్రంథులు. చర్మావస గ్రంథులు ఏం చేస్తాయి? రోమాలతో వెంట్రుకలతో సంబంధాన్ని పెట్టుకొని సీబం అనే ప్రత్యేకమైన పదార్థాన్ని విడుదల చేయడం వల్ల చర్మము తర్వాత రోమాలు నునుపుగా ఉండడానికి ఈ సీబం అనే పదార్థం ఉపయోగపడుతుంది. ఈ సీబాన్ని రిలీజ్ చేసే గ్రంథులు మనకు చర్మావస గ్రంథులు. నెక్స్ట్ epidermal gland in skin includes sebaceous glands and sweat glands. Sebaceous glands, sweat glands. Sweat glands function as a excretion and control, temperature control. Excretion and temperature control. Sebaceous gland release in sebum. Sebum, this is used for hair and స్కిన్ స్మూత్. హెయిర్ అండ్ స్కిన్ స్మూత్గా ఉండడానికి ఈ సీబమ్ అనే మెటీరియల్ మనకు ఉపయోగపడుతుంది. సీబమ్ని రిలీజ్ చేసే గ్లాండ్స్ ఏంటంటే సెబేసియస్ గ్లాండ్స్. నెక్స్ట్ స్కెల్టాన్ సిస్టమ్ లేదా అస్థిపంజర వ్యవస్థను పరిశీలించినప్పుడు మనకు స్కల్ లేదా కపాలం ఉంటుంది. ఈ కపాలము మమ్మల్స్ లోపల క్షీరదాల లోపల డైకాండైలిక్ రకానికి చెందినది. స్కల్ ఈజ్ ఏ డైకాండైలిక్. కపాలం అనేది డైకాండైలిక్ రకానికి చెందినది. కణత భాగాలు రెండు ఉంటే వాటిని మనము డైకాండైలిక్ రకం అంటాం. ఈ అస్థిపంజర వ్యవస్థ లేదా స్కెల్టాన్ సిస్టమ్ లోపల అబ్జర్వ్ చేస్తే మోస్ట్ మమ్మల్స్ హ్యావ్ 3 to 5 సాక్రల్ వర్టిబ్రా. 3 to 5 సాక్రల్ వర్టిబ్రా. 3 నుంచి 5 వరకు సంయుక్త త్రికాలు ఉంటాయి మనకు క్షీరదాల యొక్క అస్థిపంజర వ్యవస్థను అబ్జర్వ్ చేసినప్పుడు. ఈ సంయుక్త త్రికాలు లేదా త్రికం అంటే 3 ఎముకలు కలిసి ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. దాన్ని త్రికం అంటాం. సంయుక్త త్రికం లేదా త్రికం అంటాం. ఇటువంటి 3 ఎముకలు దేహాన్ని దేహ బరువును మోయడానికి, తర్వాత పెద్ద పెద్ద పనులు చేయడానికి మనకు ఈ 3 ఎముకలు కలిసి త్రికం అనే నిర్మాణము ఫామ్ అవుతుంది క్షీరదాల లోపల. నెక్స్ట్ క్యారెక్టర్ డెంటిషన్ ఇన్ మమ్మల్స్. క్షీరదాల లోపల దంత విన్యాసం. క్షీరదాలలో దంత విన్యాసాన్ని మనం పరిశీలించినప్పుడు క్షీరదాల లోపల తీకోడాంట్ విషమదంతము, ద్వివార దంత విన్యాసము. తీకోడాంట్, డెంటిషన్ ఇన్ మమ్మల్స్, తీకోడాంట్, హెటిరోడాంట్ వంటి స్ట్రక్చర్ ఫామ్ అయి మనకు మమ్మల్ స్ట్రక్చర్ లోపల కనిపిస్తుంది. ఈ డెంటిన్ స్ట్రక్చర్ని లేదా దంత నిర్మాణాన్ని క్షీరదాల లోపల పరిశీలించినప్పుడు మనకేమవుతుంది? తీకోడాంట్ అంటే ఏంటి? మనం ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్ లోపల యాక్రోడాంట్ చూసుకున్నాం.
యాక్రోడాంట్. యాక్రోడాంట్ అంటే దవడ యొక్క పై భాగంలో మాత్రమే ఉంటాయి. దవడ యొక్క పై భాగంలో మాత్రమే అంటే దాన్ని యాక్రోడాంట్ అంటాం. మనం ఇక్కడ మమ్మల్స్ లోపల ఏమంటున్నాం? థీకోడాంట్. దవడ యొక్క లోపలి భాగం నుంచి దంత నిర్మాణం ఏర్పడతాయి. దవడ యొక్క లోపలి భాగం నుంచి దంత నిర్మాణం ఏర్పడితే దాన్ని థీకోడాంట్ అంటాం. పై భాగంలో మాత్రమే అప్పర్ లేయర్లో మాత్రమే ఫామ్ అవుతాయి టీత్, మనం యాక్రోడాంట్ అంటాం. అవి ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్ లోపల మనము అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ డెంటల్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తే దంత నిర్మాణాన్ని పరిశీలిస్తే మనకు ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్ లోపల హోమోడాంట్. హోమోడాంట్ అంటే దంతాలన్నీ కూడా ఒకే నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ మనము మన టాపిక్ ఏంది? మమ్మల్స్ లేదా క్షీరదాలు. క్షీరదాల లోపల దంత నిర్మాణాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు దంతాలన్నీ కూడా స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది, నిర్మాణము విభిన్నంగా ఉంటుంది, సైజు విభిన్నంగా ఉంటుంది, పనిచేసే విధానం వర్క్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. స్ట్రక్చరు, సైజు, వర్క్ డిఫరెంట్గా ఉంటుంది. నిర్మాణము, తర్వాత సైజు, తర్వాత పనిచేసే విధానము క్షీరదాల లోపల దంత నిర్మాణం లోపల వేరే ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మనము వీటిని ఏమంటాము? హెటిరోడాంట్ అంటాం. విషమ దంతాలు. హెటిరోడాంట్ లేదా విషమ దంతాలు. క్షీరదాల లోపల దంత విన్యాసము హెటిరోడాంట్ లేదా విషమ దంతాలు. అంటే దంత నిర్మాణాన్ని పరిశీలించినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది, పనిచేసే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి దీన్ని హెటిరోడాంట్ లేదా విషమ దంతం అంటాం. మామూలుగా మనకు ఏమేమి ఉంటాయి? కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు. కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు. సీజర్స్, ప్రీ మోలార్స్, మోలార్స్ అనే టైప్ లోపల మనకు మమ్మల్స్ లోపల డెంటిన్ స్ట్రక్చర్ లోపల మనము చూడొచ్చు. కాబట్టి స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది, సైజు డిఫరెంట్గా ఉంటుంది, వర్క్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇటువంటి దంత నిర్మాణాన్ని నేను హెటిరోడాంట్ లేదా విషమ దంతము అని అంటాం. నెక్స్ట్ ఈ డెంటిన్ స్ట్రక్చర్ లోపల దంత నిర్మాణం లోపల మళ్ళీ మనము ద్వివార దంత విన్యాసం అంటాం. ద్వివార దంత విన్యాసం అంటే మనకు మన జీవితకాలంలో దంతాలు 2 సార్లు వస్తాయి. 2 సార్లు వస్తే వాటిని ద్వివార దంత విన్యాసం అంటాము. అంటే చైల్డ్హుడ్ లోపల దంతాలు వస్తాయి, వాటిని పాల దంతాలు అంటారు. వాటి ప్లేస్ లోపల శాశ్వత దంతాలు వస్తాయి. కాబట్టి 2 సార్లు దంతాలు వస్తాయి కాబట్టి వీటిని ద్వివార దంత విన్యాసము అని అంటారు. నెక్స్ట్ క్యారెక్టరు మనము ఆశయకూరం లోపల, క్షీరదాల యొక్క ఆశయకూరం లోపల ప్రత్యేకమైన నిర్మాణాన్ని చూడవచ్చు. అదే ద్వితీయ అంగిలి. ద్వితీయ అంగిలి క్షీరదాల లోపల ప్రత్యేకమైన, ఆశయకూరం లోపల ప్రత్యేకమైన నిర్మాణాన్ని చూడవచ్చు. దాన్ని ద్వితీయ అంగిలి అంటారు. దీన్ని సెకండరీ పెల్లెట్ అంటారు. ద్వితీయ అంగిలి లేదా సెకండరీ పెల్లెట్. ఇది ఏం చేస్తుంది? ద్వితీయ అంగిలి శ్వాస మార్గాన్ని, తర్వాత జీర్ణ మార్గాన్ని, శ్వాస మార్గాన్ని, జీర్ణనాళాన్ని సపరేట్ చేస్తుంది. శ్వాస మార్గాన్ని, జీర్ణనాళాన్ని సపరేట్ చేస్తుంది. దీన్నే ద్వితీయ అంగిలి లేదా సెకండరీ పెల్లెట్ అంటారు. కాబట్టి ఒకే టైంలో మనం ఆహారాన్ని తీసుకుంటాము, శ్వాసక్రియను జరుపుకుంటాం. ఒకే టైం లోపల ఆహారాన్ని తీసుకుంటాము, తర్వాత వాయువుల రవాణా కూడా జరుగుతుంది, అంటే రెస్పిరేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రెండు కలిసే దగ్గర, ఈ రెండు కలవకుండా, రెస్పిరేషన్ ప్రాసెస్, డైజెషన్ ప్రాసెస్ లోపల రెండు యాడ్ అవ్వకుండా మనకు సెకండరీ పెల్లెట్ లేదా ద్వితీయ అంగల్ అనే నిర్మాణం ఉంటుంది. ఇది రెస్పిరేటరీ ట్రాక్ను, డైజెస్టివ్ ట్రాక్ను సపరేట్ చేస్తుంది. నెక్స్ట్ మనము ఆశయకూరం లోపలనే, క్షీరదాల యొక్క ఆశయకూరం లోపల 4 రకాల లాలాజల గ్రంథులు ఉంటాయి. అన్ని క్షీరదాల లోపల 4 రకాల లాలాజల గ్రంథులు ఉంటాయి. పేరోటిడ్ గ్రంథులు, అదో జంబిక గ్రంథులు, అదో జివ్వ గ్రంథులు. పేరోటిడ్ గ్రంథులు, అదో జంబిక, అదో జివ్వక. తర్వాత నిమ్న నేత్ర కోటర గ్రంథులు ఉంటాయి. నిమ్న నేత్ర కోటర గ్రంథులు ఉంటాయి. మానవుల లోపల నిమ్న నేత్ర కోటర గ్రంథులు అనేటివి లోపిస్తాయి. పేరోటిడ్, అదో జంబిక, అదో జివ్వక, నిమ్న నేత్ర కోటర గ్రంథులు. మానవుల లోపల నిమ్న నేత్ర కోటర గ్రంథులు అనేటివి మనము ఆబ్సెంట్ అయి ఉంటాయి. ఓకేనా? మ్యాన్ యొక్క
బక్కల క్యావిటీ లోపల మమ్మల్స్ లోపల 4 టైప్స్ ఉంటాయి, మ్యాన్ లోపల ఓన్లీ 3 టైప్సే ఉంటాయి. అవి పెరోటిడ్, సబ్లింగ్యులర్ గ్లాండ్, సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్స్. పెరోటిడ్ గ్లాండ్స్ 3 సెలెవరీ గ్లాండ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ మ్యాన్ డైజెస్టివ్ ట్రాక్ లోపల. వాటి లోపల పెరోటిడ్ గ్లాండ్, సబ్లింగ్యులర్ గ్లాండ్, సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్ ఆర్ ప్రజెంట్ ఇన్ మ్యాన్. నెక్స్ట్ క్యారెక్టర్, మనము మమ్మల్స్ లేదా క్షీరదాలను అబ్జర్వ్ చేసినప్పుడు ఉరం కుహరము, ఉదర కుహరం, ఉరం కుహరము, ఉదర కుహరం. ఉరం కుహరం అంటే ఏంటి? లంగ్స్, ఊపిరితిత్తులు, హార్ట్, ఊపిరితిత్తులు, గుండె నిర్మాణాన్ని కలిగిన భాగాన్ని మనం ఉరం కుహరం అంటాం. నెక్స్ట్ కింది భాగం లోపల మొత్తం అన్ని అవయవాలు కలిగిన భాగాన్ని మనము ఉదర కుహరం అంటాం. ఉరం కుహరం లోపలేమో ఊపిరితిత్తులు, గుండె నిర్మాణాలు ఉంటాయి. కింది భాగం లోపల మనం కింది భాగాన్ని ఉదర కుహరం అంటాము. ఈ రెండింటిని వేరు చేస్తూ, ఉరం కుహరాన్ని, ఉదర కుహరాన్ని వేరు చేస్తూ మనకు ఉదర వితానం లేదా డయాఫ్రామ్ ఉంటుంది. ఉదర వితానం లేదా డయాఫ్రామ్, ఉరం కుహరాన్ని, ఉదర కుహరాన్ని వేరు చేస్తూ ఉండే విభాజక పటలాన్ని మనము ఏమంటాము? డయాఫ్రామ్ లేదా ఉదర వితానం అని అంటాము. నెక్స్ట్ రెస్పిరేషన్ లేదా శ్వాసక్రియ. రెస్పిరేషన్ లేదా శ్వాసక్రియ. మమ్మల్స్ లోపల రెస్పిరేటరీ సిస్టమ్ లేదా శ్వాస వ్యవస్థను అబ్జర్వ్ చేసినప్పుడు పల్మోనరీ రెస్పిరేషన్ లేదా పుప్స శ్వాసక్రియ. పల్మోనరీ రెస్పిరేషన్ లేదా పుప్స శ్వాసక్రియ అంటే ఊపిరితిత్తుల ద్వారా జరిగే శ్వాసక్రియను మనము పుప్స శ్వాసక్రియ లేదా పల్మోనరీ రెస్పిరేషన్ అంటాము. ఇక్కడ 2 ఊపిరితిత్తులు ఉంటాయి క్షీరదాల లోపల. వీటి లోపల శ్వాస వాయునాళము, శ్వాస నాళాలు, శ్వాస నాళికలు, వాయుకోశాలు ఉంటాయి. వాయుకోశాల లోపల మనకు రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. అల్వే లోపల మనకు రెస్పిరేషన్ జరుగుతుంది. రెస్పిరేషన్ అంటే ఏంటి? గ్యాసెస్ ఎక్స్చేంజ్ లేదా వాయువుల వినిమయం. అంటే O2 లోపలికి రావడము, CO2 బయటికి రిలీజ్ కావడం. ఇదంతా ప్రాసెస్ ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది కాబట్టి మనము పల్మోనరీ రెస్పిరేషన్ లేదా పుప్స శ్వాసక్రియ అంటాము. ఈ శ్వాసక్రియలో భాగంగా మనకు ఊపిరితిత్తుల నిర్మాణము మమ్మల్స్ లేదా క్షీరదాల లోపల అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్యారెక్టర్ సర్క్యులేటరీ సిస్టమ్ లేదా రక్త ప్రసరణ వ్యవస్థ. సర్క్యులేటరీ సిస్టమ్ లేదా రక్త ప్రసరణ వ్యవస్థ. మనకు రక్త ప్రసరణ వ్యవస్థ లేదా సర్క్యులేటరీ సిస్టమ్ లోపల మమ్మల్స్ యొక్క హార్ట్ లేదా గుండె నిర్మాణాన్ని పరిశీలించినప్పుడు 2 కర్ణికలు, 2 జఠరికలతో కూడిన 4 గదుల హృదయం ఉంటుంది. 2 కర్ణికలు, 2 జఠరికలతో కూడిన 4 గదుల హృదయం ఉంటుంది. ఇన్ మమ్మల్స్ హార్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 chambers, 2 auricle, 2 ventricles. 2 auricles, 2 ventricles. 2 కర్ణికలు, 2 జఠరికలతో కూడిన హృదయ నిర్మాణము ఉంటుంది. అదేవిధంగా మనము ఫిషెస్, ఆంఫీబియన్స్, రెప్టైల్స్ జీవులో చెప్పుకున్నట్టుగా సైనస్, వీనస్, కోనస్ ఆర్టీరియస్ ఉంటాయి. శిరాశయము, మూల మహాధమని ఉంటాయి. అవి 2 ఇక్కడ ఆబ్సెంట్ అయి ఉంటాయి, లోపిస్తాయి. శిరాశయము, మూల మహాధమని క్షీరదాల్లో లోపించి ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మానవుని యొక్క క్షీరదాల లోపల గుండె నిర్మాణం లోపల మనకు 2 ప్రత్యేకమైన నాళాలు కనిపిస్తాయి. అవి ఎడమ దైహిక చాపము, పుపుస చాపము. ఎడమ దైహిక చాపము, పుపుస చాపం అనే 2 ధమనులు కనిపిస్తాయి. ఎడమ దైహిక చాపం ద్వారా సిస్టమిక్ ఆర్చ్, పల్మోనరీ ఆర్చ్. సిస్టమిక్ ఆర్చ్ ద్వారా మనకు బాడీ లోపల ఉన్న టోటల్ ఆర్గాన్స్కు బ్లడ్ ఫ్లో అవుతుంది. సిస్టమిక్ ఆర్చ్ లేదా దైహిక చాపం ద్వారా. నెక్స్ట్ పల్మోనరీ ఆర్చ్, పుప్స చాపం ద్వారా ఏమవుతుంది? గుండె లోపల ఉన్న డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్కి వెళ్తుంది. ఆమ్లజని రహిత రక్తము గుండె ద్వారా ఊపిరితిత్తులకు వెళ్తుంది. ఎందుకంటే మనకు ఊపిరితిత్తు లోపలనే శ్వాసక్రియ జరుగుతుంది. బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. బ్లడ్ ప్యూరిఫై అయ్యే ఆర్గన్ ఏది అంటే మనకు లంగ్స్ లేదా ఊపిరితిత్తుల లోపల మనకు మంచి రక్తం అనేది ఏర్పడుతుంది. కాబట్టి
పల్మోనరీ ఆర్చే ద్వారా గుండె నుంచి ఆమ్లజన రహిత రక్తము డీఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్కి వెళ్తుంది. అక్కడ లంగ్స్ లోపల గ్యాసెస్ ఎక్స్చేంజ్ లేదా ఆక్సిజనేటెడ్ బ్లడ్గా చేంజ్ అయ్యి మళ్ళీ మనకు హార్ట్కు వస్తుంది, హార్ట్కు సప్లై అవుతుంది. కాబట్టి ఇక్కడ సిస్టమిక్ ఆర్చ్, పల్మోనరీ ఆర్చ్ అనే రెండు ధమనులు మనకు మమ్మల్స్ లోపల సపరేట్గా కనిపిస్తాయి. ఇన్ మమ్మల్స్ heart is divided into 4 chambers, 2 auricles, 2 ventricles. In also present in tricapsid valve and mitral valve. త్రిపత్ర కవాటం ఉంటుంది, ద్విపత్ర కవాటం ఉంటుంది. ట్రైకాప్సిల్ వాల్వ్, మిట్రల్ వాల్వ్, 2 auricles, 2 ventricle and also present in systemic arch, pulmonary arch. Systemic arch, pulmonary arch. సిస్టమిక్ ఆర్చ్ ద్వారా దైహిక చాపం ద్వారా బాడీ లోపల ఉన్న ఆర్గాన్స్ కన్నిటికి కూడా బ్లడ్ సప్లై అవుతుంది. పల్మోనరీ ఆర్చ్ గుండె ద్వారా ఊపిరితిత్తులకు రక్తం సరఫరా అవుతుంది, దాన్ని పల్మోనరీ ఆర్చ్ అని అంటారు. నెక్స్ట్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఎక్స్క్రీటరీ సిస్టమ్ లేదా విసర్జక వ్యవస్థ. ఎక్స్క్రీటర్ సిస్టమ్ లోపల కిడ్నీ ఈజ్ ఏ మెటానెఫ్రిక్ కిడ్నీ. ఇన్ మమ్మల్స్ ఎక్స్క్రీటర్ సిస్టమ్ కిడ్నీ ఈజ్ ఏ మెటానెఫ్రిక్ కిడ్నీ. క్షీరదాల లోపల మూత్రపిండము అంత్యవృక్క రకానికి చెందినది. అంత్యవృక్క రకానికి చెందినది. మెటానెఫ్రిక్ లేదా అంత్యవృక్క రకానికి. అయితే మళ్ళీ వృక్క కణాలు లేదా నెఫ్రాన్స్ 3 టైప్స్ ఉంటాయి. ప్రోనెఫ్రాన్స్, మీసోనెఫ్రాన్స్, మెటానెఫ్రాన్స్. ప్రోనెఫ్రాన్స్, మీసోనెఫ్రాన్స్, మెటానెఫ్రాన్స్. ప్రాథమిక వృక్కాలు, మధ్య వృక్కాలు, అంత్యవృక్కాలు. ప్రాథమిక వృక్కాలు, మధ్య వృక్కాలు, అంత్యవృక్కాలు. ఫిషెస్, ఆంఫీబియన్స్, రెప్టైల్ లోపల మనకు మీసోనెఫ్రిక్ కిడ్నీ ఆర్ ప్రెజెంట్. మీసోనెఫ్రిక్ కిడ్నీ ఆర్ ప్రెజెంట్. ఇక్కడ మనకు మమ్మల్స్ లోపల ఏమవుతుంది, మెటానెఫ్రిక్ లేదా అంత్యవృక్క రకానికి చెందిన కిడ్నీ ఆర్ ప్రెజెంట్. అయితే ప్రోనెఫ్రాన్స్, మీసోనెఫ్రాన్స్, మెటానెఫ్రాన్స్ ప్రాథమిక వృక్కాలు, మధ్య వృక్కాలు, అంత్యవృక్కాలు అంటే మనం ఇక్కడ డయాగ్రామ్లో చూస్తున్నాం. ప్రోనెఫ్రాన్స్ లేదా ప్రాథమిక వృక్కాలు అంటే ఓన్లీ పూర్వ భాగం లోపల ఎంబ్రియో డెవలప్మెంట్ లేదా పిండాభివృద్ధి సమయం లోపల మనము మూత్రపిండం లేదా కిడ్నీని అబ్జర్వ్ చేసినప్పుడు పూర్వ భాగంలో యాంటీరియర్ పార్ట్ లోపల మాత్రమే నెఫ్రాన్స్ వర్క్ చేస్తాయి, ఫామ్ అయ్యి వర్క్ చేస్తాయి. పూర్వ భాగంలో మాత్రమే వృక్క కణాలు ఏర్పడి పనిచేస్తాయి. అందుకే మనం డయాగ్రామ్లో పైన మాత్రమే చూపించినాం. పై భాగంలో యాంటీరియర్ పార్ట్ పూర్వ భాగంలో వృక్క కణాలు లేదా నెఫ్రాన్స్ వర్క్ చేసే వాటిని ప్రోనెఫ్రాన్స్ అంటారు, ప్రాథమిక వృక్క కణాలు అంటాం. మీసోనెఫ్రాన్స్ లేదా మధ్య వృక్క కణాలు అంటే సెంటర్ పాయింట్ లోపల నెఫ్రాన్స్ లేదా వృక్క కణాలు వర్క్ చేస్తాయి, స్ట్రక్చర్ ఫామ్ అయ్యి వర్క్ చేస్తాయి, నిర్మాణం ఏర్పడి పనిచేసే వాటిని మధ్య వృక్క నాళాలు లేదా మీసోనెఫ్రాన్స్ అంటారు. నెక్స్ట్ కింది భాగం లోపల మెటానెఫ్రాన్స్ కింది భాగం లోపల ఏర్పడి పోస్టీరియర్ పార్ట్ లోపల కింది భాగం లోపల మనకు నెఫ్రాన్ లేదా వృక్క కణాలు ఏర్పడి వర్క్ చేసే అటువంటి దాన్ని మెటానెఫ్రాన్స్ అంటారు. మమ్మల్స్ లోపల క్షీరదాల లోపల అంత్యవృక్క రకానికి చెందిన మూత్రపిండం అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇన్ మమ్మల్స్ కిడ్నీ ఆర్ మెటానెఫ్రిక్ టైప్. నెక్స్ట్ ఈ ఎక్స్క్రీటర్ సిస్టమ్ లేదా విసర్జక వ్యవస్థను పరిశీలిస్తే మనకు వృక్క కణం లేదా నెఫ్రాన్ లోపల హెన్లీ లూప్ ఉంటుంది. హెన్లీ లూప్ యువాకారం లోపల లేదా హెయిర్ పిన్ స్ట్రక్చర్ లోపల మనకు హెన్లీ లూప్ ఉంటుంది. యూ షేప్ లోపల మనకు హెన్లీ లూప్ ఉంటుంది. ఈ హెన్లీ లూప్ మనకు మమ్మల్స్ యొక్క నెఫ్రాన్ లేదా వృక్క కణం లోపల ప్రజెంటే ఉంటుంది. హెన్లీ లూప్ లేదా హెన్లీ శక్యాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు డిసెండింగ్ లూప్ ఉంటుంది, అసెండింగ్ లూప్ ఉంటుంది. కిందికి వచ్చే భాగం ఉంటుంది, మళ్ళీ తిరిగి పైనకి వెళ్ళే భాగం ఉంటుంది. కాబట్టి ఇటువంటి హెయిర్ పిన్ స్ట్రక్చర్ యువాకారం లోపల నిర్మాణాన్ని కలిగిన హెన్లీ లూప్ అనే స్ట్రక్చరు, హెన్లీ శిఖం అనే స్ట్రక్చరు మనకు వృక్క కణం లేదా నెఫ్రాన్ లోపల మనకు మమ్మల్స్ లేదా క్షీరదాల లోపల అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ లేదా నాడీ వ్యవస్థ.
ఈ నర్వస్ సిస్టమ్ లేదా నాడీ వ్యవస్థను అబ్జర్వ్ చేసినప్పుడు బ్రెయిన్ను లేదా స్పైనల్ కార్డును మెదడును నాడీ దండాన్ని కప్పుతూ 3 మెనింజస్ లేయర్స్ ఆర్ ప్రజెంట్. 3 మెనింజస్ లేయర్స్ ఆర్ ప్రజెంట్. 3 త్వచాలు ఉంటాయి, 3 లేయర్స్ ఉంటాయి, 3 త్వచాలు ఉంటాయి. వాటిని 3 మెనింజస్ లేయర్స్ అంటారు. పరాశిక, లౌతికల, మృద్వి. పరాశిక, లౌతికల, మృద్వి. 3 మెనింజస్ లేయర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ మమ్మల్స్ నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ లోపలే మనకు మస్తిష్కార్ధ గోళాలను కలుపుతూ మనకేమవుతుంది? మస్తిష్కార్ధ గోళాలు లేదా సెరిబ్రల్ హెమిస్పియర్ని కలుపుతూ కార్పస్ కెల్లోజం ఉంటుంది. మస్తిష్కార్ధ గోళాలను కలుపుతూ కార్పస్ కెల్లోజం ఉంటుంది. అదేవిధంగా దృష్టి లంబికలు ఆప్టిక్ లోబ్స్ను విడదీస్తూ కార్పోరా క్వాడ్రిజెమైనా ఉంటుంది. దృష్టి లంబిక లేదా ఆప్టిక్ లోబ్స్ను డివైడ్ చేస్తూ కార్బోరా క్వాడ్రిజెమైనా అనే స్ట్రక్చర్ ఉంటుంది. మామూలుగా మనకు మమ్మల్స్ లేదా క్షీరదాల లోపల 12 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఆర్ ప్రజెంట్. 12 జతల కపాల నాడులు మనము క్షీరదాల లోపల పరిశీలించవచ్చు. నెక్స్ట్ మనము క్షీరదాల లోపల చెవి నిర్మాణాన్ని, ఇయర్ స్ట్రక్చర్ని చూసినప్పుడు మనకు ఇంటర్నల్ ఇయర్ లోపల మనకు చెవి లోపల అంతర్నిర్మాణం లోపల 3 చిన్న చిన్న ఎముకలు ఉంటాయి. వాటిని మాలియస్ ఇంకా స్టేపిస్. ఇయర్ స్ట్రక్చర్ని మనం అబ్జర్వ్ చేసే మమ్మల్స్ లోపల 2 స్మాలెస్ట్ బోన్స్ ఉంటాయి, మాలియస్ ఇంకా స్టేపిస్. చెవి లోపల 3 చిన్న ఎముకలు ఉంటాయి. వాటిని మాలియస్ ఇంకా స్టేపిస్ అంటారు. స్టేపిస్ ఈజ్ ఏ స్మాలెస్ట్ బోన్ ఇన్ ది మమ్మల్స్. మేము క్షీరదాల లోపల లేదా మానవుని లోపల, హ్యూమన్ లోపల అబ్జర్వ్ చేస్తే అతి చిన్న ఎముక ఏదంటే స్టేపిస్. అతి చిన్న ఎముక, స్మాలెస్ట్ బోన్ ఈజ్ ఏ స్టేపిస్ లేదా అతి చిన్న ఎముక స్టేపిస్. నెక్స్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లేదా ప్రత్యుత్పత్తి వ్యవస్థ. రీప్రొడక్టివ్ సిస్టమ్ లేదా ప్రత్యుత్పత్తి వ్యవస్థను అబ్జర్వ్ చేస్తే మనము సెక్సెస్ ఆర్ సపరేట్. ఏకలింగ జీవులు, స్త్రీజీవి, పురుషజీవి సపరేట్గా, మేల్ ఫీమేల్ ఆర్గన్స్ ఆర్ డిఫరెంట్. నెక్స్ట్ మనము ఈ మమ్మల్స్ లోపల స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే మెన్స్ట్రల్ సైకిల్. ఇన్ హ్యూమన్స్ లేదా మానవుల లోపల, స్త్రీజీవి లోపల, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లోపల మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుంది. నెక్స్ట్ అదర్ ప్రైమేట్ ఎనిమల్స్, ఇతర క్షీరదాల లోపల, ఇతర జీవుల లోపల, మానవుల లోపలనేమో మెన్స్ట్రల్ సైకిల్ లేదా బహిష్టు చక్రం అంటారు. సైకిల్ లేదా బహిష్టు చక్రం అంటారు. ఫీమేల్ యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్, స్త్రీజీవి యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల బహిష్టు చక్రం లేదా మెన్స్ట్రల్ సైకిల్ ఉంటుంది. వేరే మమ్మల్స్ లేదా వేరే క్షీరదాల లోపల స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క సైకిల్ని మనం అంటాం ఈస్ట్రియల్ సైకిల్. ఈస్టస్ చక్రం లేదా ఈస్టస్ సైకిల్ అని అంటాం. ఈస్టస్ సైకిల్ లేదా ఈస్టస్ చక్రం అంటాము. మానవ లోపలేమో మెన్స్ట్రల్ సైకిల్ లేదా బహిష్టు చక్రం అంటాము. ఇది మమ్మల్స్ లోపల ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్. నెక్స్ట్ మమ్మల్స్ లోపల లేదా క్షీరదాల లోపల స్పెషల్ క్యారెక్టర్స్ ప్లసెంటా లేదా జరాయువు. స్పెషల్ క్యారెక్టరు మనకు మమ్మల్స్ లోపల ఏం చూడొచ్చు? ప్లసెంటా లేదా జరాయువు. ఈ జరాయువు అంటే ఏంది? ప్లస్ అంటే ఏంటంటే తల్లి యొక్క గర్భాశయానికి పిండానికి మధ్య ఉన్న వారధి వంటి నిర్మాణాన్ని మనం జరాయువు అంటాం. తల్లి యొక్క గర్భాశయానికి పిండానికి మధ్య ఉన్న నిర్మాణాన్ని మనము ప్లసెంటా లేదా జరాయువు అంటాము.
ఈ ప్లసెంటా లేదా జరాయు యొక్క ఫంక్షన్ అంటే తల్లి తీసుకున్న అన్ని పదార్థాలను పిండానికి అందించడం. ఆహార పదార్థాలు కావచ్చు, వాయువులు కావచ్చు, వాటర్ కావచ్చు, ఏవైనా సరే ఏవి తీసుకున్నా తల్లి నుంచి పదార్థాలను మొత్తము బిడ్డకు ట్రాన్స్పోర్ట్ చేసేది ప్లసెంటా లేదా జరాయు. వీటన్నిటిని తీసుకొని పిండము పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పిండంలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను ఇది తల్లికి అందిస్తుంది, తల్లి యొక్క గర్భాశయానికి అందిస్తుంది. పిండం లోపల ఏర్పడిన వ్యర్థ పదార్థాలను, వేస్ట్ మెటీరియల్ను మళ్ళీ తిరిగి తల్లి గర్భాశయానికి అందిస్తుంది. కాబట్టి తల్లి నుంచి పిండం నుంచి తల్లికి మధ్య వారధిగా ఉండే కనెక్టివ్ లింక్ ఈజ్ ఏ ప్లసెంటా. మదర్కు ఎంబ్రియోకి మధ్య కనెక్టివ్ లింక్ ఈజ్ ఏ ప్లసెంటా. ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ ఆల్ మెటీరియల్స్ ఇన్ ఎంబ్రియో అండ్ ఎంబ్రియో టు ట్రాన్స్పోర్టెడ్ మెటీరియల్స్ ఇన్ మదర్. తల్లి నుంచి పిండానికి, పిండం నుంచి తల్లికి అనేక పదార్థాలను ట్రాన్స్పోర్ట్ చేసేది ఆహార పదార్థాలు కావచ్చు, శ్వాసవాయువులు కావచ్చు. వీటన్నిటిని ట్రాన్స్పోర్ట్ చేసేది ఓన్లీ ప్లసెంటా లేదా జరాయువు. కేవలం ఇది మమ్మల్స్ లేదా మనము క్షీరదాల్లో మాత్రమే చూడగల క్యారెక్టర్. కాబట్టి మనము మమ్మల్స్ లేదా క్షీరదాల లోపల జనరల్ క్యారెక్టర్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఏమేమి చూసుకున్నాము? హెయిర్ స్ట్రక్చర్, రోమాలు, స్పెషల్గా మెమరీ గ్లాండ్స్, ఇవన్నీ కూడా స్పెషల్గా ఓన్లీ ప్రజెంట్ ఇన్ మమ్మల్స్. అండ్ గిట్టలు, హూస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఓన్లీ ఇన్ మమ్మల్స్. గిట్టలు కేవలము మనము మమ్మల్స్ లేదా క్షీరదాల మాత్రమే చూడగలము. తర్వాత సెబేసియస్ గ్లాండ్ లేదా సీబం అనే పదార్థాన్ని విడుదల చేసే కెపాసిటీ ఓన్లీ ప్రజెంట్ ఇన్ మమ్మల్స్ లేదా క్షీరదాలు. సీబం అనే పదార్థాన్ని రిలీజ్ చేస్తాయి. నెక్స్ట్ డెంటిషన్, హెటిరోడాంటు, తీకోడాంట్ అండ్ విషమదంత రకానికి చెందిన దంత నిర్మాణం మనము మమ్మల్స్ లేదా క్షీరదాల లోపల చూడవచ్చు. దీస్ ఆర్ హోమియోథర్మిక్, ఉష్ణరక్త జీవులు. బాడీ టెంపరేచర్ని కాన్స్టాంట్గా నిలుపుకోగల జీవులు మమ్మల్స్ లేదా క్షీరదాలు. నెక్స్ట్ స్కల్ ఈజ్ ఏ డైకాండలిక్, కపాలం అనేది డైకాండలిక్ రకానికి చెందినది. నెక్స్ట్ సెకండరీ పెల్లెట్ లేదా ద్వితీయాంగల్ నిర్మాణము మనము శ్వాస వ్యవస్థ లోపల లేదా జీర్ణ వ్యవస్థను రెండింటిని వేరు చేస్తూ ఉండే నిర్మాణం ద్వితీయాంగల్ లేదా సెకండరీ పెల్లెట్. ఇన్ రెస్పిరేటరీ ట్రాక్ అండ్ డైజెస్టివ్ ట్రాక్ డివైడెడ్ ఇంటూ సెకండరీ పెల్లెట్. నెక్స్ట్ మనం క్యారెక్టర్స్ సర్క్యులేటరీ సిస్టమ్ లేదా రక్త ప్రసరణ వ్యవస్థ లోపల హార్ట్, 4 chambers, 2 auricles, 2 ventricles, completed in 4 chambers. 4 గదుల హృదయము మమ్మల్స్ లేదా క్షీరదాల లోపల చూడవచ్చు. 2 కర్ణికలు, 2 జఠరికలు. అదేవిధంగా సర్క్యులేటరీ సిస్టమ్ లోపల చూస్తే మనకు ఆర్బీసీ అనేది న్యూక్లియస్ అనేది ఆబ్సెంటే ఉంటుంది. క్షీరదాల యొక్క రక్త కణాల లోపల కేంద్రకం అనేది ఉండదు. నెక్స్ట్ జనరల్ క్యారెక్టర్స్ మనం రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస వ్యవస్థ లోపల లంగ్స్ లేదా ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ అనేది జరుగుతుంది. నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ లోపల బ్రెయిన్ లేదా స్పైనల్ కార్డును ప్రొటెక్ట్ చేస్తూ 3 మెనింజెస్ లేయర్స్ ఉంటాయి. అదేవిధంగా 12 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్, 12 జతల కపాల నాడులు ఉంటాయి. అదేవిధంగా చెవి లోపల 3 చిన్న చిన్న ఎముకలు ఉంటాయి, మాలియస్ ఇంకా స్టేపిస్. స్టేపిస్ ఈజ్ ఏ స్మాలెస్ట్ బోను. స్టేపిస్ అనేది అతి చిన్న ఎముక. ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల మనకు మెన్స్ట్రువల్ సైకిల్ లేదా ఈస్టర్ సైకిల్ అనే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లోపల మనము చూడవచ్చు మమ్మల్స్ లోపల. నెక్స్ట్ ప్లసెంటా లేదా జరాయు స్ట్రక్చర్ ఓన్లీ ఇది స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ మమ్మల్స్ లేదా క్షీరదాలు. ప్లసెంటా అనేది జరాయు అనేది ప్రత్యేకమైన క్షీరదాలకు చెందిన నిర్మాణము. ఇది తల్లి యొక్క గర్భాశయానికి మరియు పిండానికి మధ్య వారధిగా ఉండి తల్లి తీసుకొని అన్ని పదార్థాలను పిండంలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను తల్లికి అందించి పిండం టోటల్గా పెరగడానికి ఉపయోగపడే నిర్మాణం ప్లసెంటా లేదా జరాయు. ఓకే, థ్యాంక్ యూ.